కుప్పంలో బస్సులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి ప్రయాణికులకు డిపో వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఇక అనంతపురం జిల్లాలో జరిగే సీఎం సభకు బస్సులను తరలించడాన్ని ప్రయాణికులు తప్పుబట్టారు. ప్రయాణికుల సౌకర్యానికి బస్సులను ఉంచకుండా పార్టీ కార్యక్రమాలకు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఇక డిపో వద్దకు చేరుకున్నటువంటి టీడీపీ నేతలు పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇక డిపో మేనేజర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతూ కుప్పం నుండి తిరుపతికి పల్లె వెలుగు బస్సులు ఏర్పాటు చేశారు. సీఎం పెద్దిరెడ్డి భరత్ ఎన్ని బస్సులు ఉంది, ఎన్ని బస్సులు పంపించారు చెప్పాం కదా. 60 బస్సులు పంపించేసారు, 13 బస్సులు ఉంది. 50 బస్సులు పంపించేసారు, 23 బస్సులు లోపల ఎన్ని ఉంది? ఉండేది సార్ చెప్తున్నాడు. నాకు అర్థంగా ఉంది. నేను ఎందుకంటే సార్ ఉండేటప్పుడు 15 బస్సులు ఒకేసారి తెచ్చి ఇక్కడ ఓపెన్ చేశాం. ఉండేది 110 సర్వీసులు, 9 బస్సులు ఉండింది. ఇప్పుడు 66 బస్సులు ఉండేది, 50 బస్సులు పంపించినారు. 66 బస్సులు 4 బస్సులు ఉంది. దాంతో బ్రేక్ డౌన్ ఉంటాయి. మీరు స్టేట్ పెట్టించిన చెప్పాలి. నాదేం లేదు. ఉండేది 6 బస్సులు, 50 బస్సులు. నమస్కారం. ఈరోజు కుప్పం ఆర్టీసీ డిపో దగ్గరికి వచ్చి డిపో మేనేజర్ దగ్గర మాట్లాడడం జరిగింది. మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బస్సులు మొత్తం సంఖ్య 130 బస్సులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కొత్త బస్సులు ఒకేసారి తీసుకొచ్చి 15 బస్సులు ఇదే ఆర్టీసీ డిపోలో పెట్టి కుప్పం ప్రజల కోసం బాగుండాలనే ఉద్దేశంతో 15 బస్సులు ప్రారంభించారు. 130 బస్సులు ఉన్న డిపోని ఈ ప్రభుత్వం ఇప్పటికి 70 బస్సులు పెట్టడం జరిగింది. సుమారుగా 60 బస్సులకు పైగా తరలించినారు. పుంగనూరుకు ఎక్కడికి తరలించారు. ఇక్కడ ఉన్న 70 బస్సులని కూడా ఈరోజు 70 బస్సులు ఉన్న కుప్పం నియోజకవర్గంలో 3 లక్షల మంది ప్రజలు ఉన్న కుప్పం నియోజకవర్గంలో సీఎం గారు పర్యటన అనంతపురం, ఇది ఎక్కడ చిత్తూరులో కూడా కాదు, అనంతపురం రాప్తాడ్లో పర్యటన జరిగేది. దానికోసం ఇక్కడి నుంచి 50 బస్సుల్ని ప్రజలకు సమాచారం లేకుండా ఏమి చెప్పకుండా 50 బస్సుల్ని అన్ఎక్స్పెక్టెడ్గా తరలించడం అనేది చాలా బాధాకరం. మేము ఒకటి తెలియజేసుకున్నాం ప్రభుత్వాన్ని, మీరు కుప్పం నియోజకవర్గం నుంచి బస్సులు తరలించేటప్పుడు ముందు రోజే రేపు సీఎం ప్రోగ్రాం, ఈరోజు సీఎం ప్రోగ్రాం జరుగుతుంది, ప్రజలు కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ ముందుగానే సమాచారం ఇచ్చి బస్సుల్ని తీసుకెళ్ళి ఉండాలి. కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా బస్సుల్ని ఈరోజు సీఎం గారి పర్యటన కోసం 50 బస్సులు తీసుకెళ్తే ఒకసారి చూస్తే విద్యార్థులు ఈరోజు చాలా అవసరపడుతున్నారు. పరీక్షలు జరిగే సమయం, అదే మరి పెళ్లిళ్ళు ఉన్నాయి. ఈరోజు రైతులు పండించిన పూలు బస్సులో పంపిస్తారు. ఇలాంటివన్నీ ఏమి సమాచారం లేకుండా అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఈరోజు 50 బస్సులు సీఎం పర్యటనకు పంపించడం అనేది చాలా దారుణం. ఈ డిపో మేనేజర్ గారు కడితే పైన అధికారులు మాకు తెలియజేసిందని మేము చేశామండి. ఏం చేయలేని పరిస్థితులు ఆయన కూడా బాధపడుతున్నారు. దయచేసి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉండేది ప్రజలకు మేలు చేసేదానికి ఉండాలి, కానీ ప్రజలకి కీడు చేసే విధంగా ఉండకూడదు. దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మారాలి. మారిన పక్షంలో 2024లో అంటే ఈ సంవత్సరంలో ఇంకా 60 రోజులు ఈ ప్రభుత్వానికి కాలం చెల్లుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ఇలాంటి పనులు చేసే ముందు ప్రజలకు మనకు సమాచారం వేసిందిగా కోరుతున్నాం.